నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వస్తాడు పోతాడు, నాకంటే ముందు చెప్పాలా పోయినాక మాట్లాడాలా? ఆయారాం గయారాం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. ఏముంటుంది చెప్పు? ఎక్కడైనా తిరుగుతున్నారా? ఇట్లా తిరుగుతారు. మహిళలు చీపులు పట్టుకొని ఉన్నారు. 2000 4000 ఏడైంది? తులం బంగారం ఎటువైంది? 2,500 ఏమైంది? రైతు బంధు ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? టీచర్లకు వేసిన వాగ్దానాలు వేయి, ఎన్ఆర్ఐలకు వేసిన వాగ్దానాలు వేయి. రైతు రుణమాఫీ ఏమైంది? ప్రతి పంటకి మద్దతు ధర ఏమైంది? ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రేవంత్ కూడా హెలికాప్టర్లు దిగుతాడు, స్టేజ్ ఎక్కుతాడు, స్పీచ్ ఇస్తాడు, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి పిక్తాడు. ఇంకంతే ఉంటుంది తప్ప వాళ్ళకి ధైర్యము లేదు, ప్రజల్ని ఎదుర్కొనే దమ్ము లేదు, మోకము లేదు. మంత్రులు చెప్తున్నారు ఈ సంవత్సరం పాలన చేసి. మంత్రులు కూడా మైకుల ముందర ఏసీ రూమ్లోనే చెప్పి బయట పబ్లిక్ లో వచ్చి చెప్పానండి. బయట మంత్రి వచ్చి పబ్లిక్ లో చెప్పానండి. ఇంకొక సంవత్సరం అవుతే ఎమ్మెల్యేలు కూడా తిరిగే పరిస్థితి ఉండదు గ్రామాలలో. సంవత్సరం పాలన చేసి మాకే ఓట్లేస్తారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు, పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు. ఏం చేయమన్నా బీజేపీ కోటేమని చెప్పాను. వాళ్ళ ఉద్యోగం పోదా? ఎట్లుంది సార్ అంటే సంవత్సరం పాలన చెప్తున్నారు కదా? చెప్పినా అది ఇప్పటిదాకా ఏడుంది, పాలన లేదు. కాబట్టి ఉపాధ్యాయులు అందరితో రిక్వెస్ట్, దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొమరయ్య గారిని పెద్ద మెజార్టీతో గెలిపించండి. థ్యాంక్ యూ.